665 పేజీల అది నివేదిక వచ్చాకనే మీకు వచ్చిన తర్వాత వచ్చాక దాని మీద డిసిషన్ ఎస్ తీసుకుంటారు. ఎస్ ఓకే. ఓవరాల్‌గా ఇప్పుడు వర్షాలు కూడా బాగా కురుస్తున్నాయి సార్. సో, నీరంతా పోయి సముద్రంలో కలుస్తుంది. సో, ప్రభుత్వాలు అంటే ప్రతిపక్షం, ప్రభుత్వం ఏదైనా గానీ ఖచ్చితంగా రైతులకు కావచ్చు, సాగునీటి గురించి ఆలోచించాలి. సో, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తుందని మీరు అనుకుంటున్నారా? 100%. ఎందుకంటే మొత్తం వ్యవస్థ అంతా ఖాళీగా ఉంది. మల్లన సాగర్‌లో నీళ్ళు లేవు, కొండపోచమ్మలు లేవు, మిడ్మానేర్‌లో లేవు, ఎల్లంపల్లిలో కూడా నిన్న మొన్న వచ్చినాయి. అయితే ఇవి కొంచెం స్టోర్ చేసి పెట్టుకోవాల్సి ఉండే. ఇప్పుడు వరదలు ఎన్ని రోజులు వస్తాయి, గ్యారెంటీ ఏమున్నది? వరదలు ఇప్పుడు ఎన్ని టీఎంసీలు వస్తున్నాయి, అట్లేం లేదు కదా. కాబట్టి కొంత ముందే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ గోదావరిలో నదీ గర్భంలో ఉన్న నీళ్ళని ఎత్తిపోసి వీటన్నిటిలో నింపాల్సిన బాధ్యత ఉంటుంది. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 ఎన్నికల సమయంలో అప్పటికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్. అవును. సో, ఖచ్చితంగా కేసీఆర్ ఒక విజన్‌తోని పోతున్నాడని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా మొదటిసారి 63 అసెంబ్లీ స్థానాల్లో గెలిస్తే రెండోసారి 88 స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే కేసీఆర్ మొదటిసారి ఉద్యమ ఊపులో గెలిచిండు. తెలంగాణ ప్రజలంతా ఆయనను ఆ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిర్రు, కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసిర్రు అని చెప్పి అప్పుడు 5 ఏళ్ళు అది ఉద్యమ ఊపులో జరిగింది. రెండోసారి మాత్రం ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆయన పాలన చూసే గెలిపించారు. సో, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది సార్. ప్రజలు మార్పు కోరుకున్నారు. కేసీఆర్ కూడా యాక్సెప్ట్ చేసిండు. సో, వాళ్ళని ఇప్పుడే మనం తొందరపడి ఏం అడగొద్దు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిర్రు. అయినప్పటికీ తొందర వద్దని చెప్పి ఆయన ఫామ్ హౌస్‌లో కొంత పార్టీ విషయం కావచ్చు, తర్వాత ఇదంతా ఆలోచించుకుంటున్నాం. కాంగ్రెస్ ఎందుకు సార్ ఈ కాళేశ్వరంను వినియోగించకుండా, అంటే మంచినీళ్ళు ప్రజలకు కావాలి, సాగునీళ్ళు రైతులకు కావాలి. మా రిజర్వాయర్లు ఎక్కడ చూసినా మీరు అన్నట్టు నిండుకుండలాగా కనిపిస్తే ప్రజలంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కాంగ్రెస్ ఎందుకు కావాలని ఇట్లా చేస్తుంది? అంటే కాంగ్రెస్కు ఒక 2-3 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఆ మేడిగడ్డ అదే టైంలో దాని కింద వాటర్ సీపేజ్ కావడము, అది బ్లాస్టా లేకుంటే సీపేజ్ తెలియదు. ఇప్పటివరకు కూడా దాని మీద ఏమీ నిర్ధారణ చేయలేదు. ఎన్డీఎస్ఏ చేయలేదు, పీసీ కోచ్ చేయలేదు, ఎవరు చేయలేదు. అవినీతి అని ఒకటి ముద్రేశారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. ఆ రోజు వరకు పెట్టింది 93,000 కోట్లు. అయితే ఈ ఆరోపణకు ఏదో ఒక రుజువు చూపెట్టాలి కాబట్టి మేడిగడ్డ బ్లాస్ట్ అయింది నా అంచనా. ఇప్పుడు ఏం చేయాలి? ఇది నాసిరకమైన ప్రాజెక్ట్ అని చెప్పి నమ్మేయాలి జనాన్ని. నమ్మేయాలి కాబట్టి వాటిలలో నీళ్ళు నింపకూడదు. ఇది కేసీఆర్ను దోషిగా నిలబెట్టడానికి ప్రజల ముందట ఎప్పటి వరకు? నెక్స్ట్ ఎలక్షన్ల దాకా. 10 ఏళ్ళు నేను అధికారంలో ఉంటాను రేవంత్ రెడ్డికి ధైర్యం ఏంటంటే ఈ కాళేశ్వరాన్ని పనిచేయనియద్దు. కాళేశ్వరం పాపం అంతా కేసీఆర్ మీద వేయాలి. అప్పుడు వర్షాలు కనుక కురవకుంటే ప్రజలంతా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మొదటి సంవత్సరమే తిరగబడేవారు. బట్ ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి మీద ఆ కోపం రావట్లేదు వాళ్ళకి. సెకండ్ ఏంటంటే డెల్టాకు నీళ్లు పోతూనే ఉండాలి అక్కడ. ఎందుకంటే గోదావరిలో వచ్చే నీళ్లు ఓన్లీ 3 నెలలే వస్తాయి, వాళ్ళకేమో దాదాపు 7-8 నెలలు నీళ్ళు అవసరం ఉన్నాయి. కాబట్టి అక్కడ పోలవరం కంప్లీట్ అయ్యి స్టోరేజ్ అయిపోయేదాకా రేవంత్ రెడ్డి అదే చంద్రబాబుతో ఆయనకున్న అండర్స్టాండింగ్ వల్ల, అంటే చంద్రబాబు బీజేపీకి అండర్స్టాండింగ్ ఉంది, ఇటు రేవంత్కి ఏమో చంద్రబాబుతో అండర్స్టాండింగ్ ఉంది అంటారు. రేవంత్కి ఒక్క కాంగ్రెస్ తోనే అండర్స్టాండింగ్ లేదు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇద్దరి మధ్య మనస్పర్ధలు, అండర్స్టాండింగ్, కోల్డ్ వార్ జరుగుతున్నది రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి. మోడీతో బాగానే ఉంది, చంద్రబాబుతో బాగానే ఉంది. ఎందుకు సార్ మొన్న కులగణం చేసిన తర్వాత ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినాక శబాష్ అని మెచ్చుకున్నాడు కదా. ఇదంతా మేము దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ ప్రజలనే కాదు, స్వయంగా పార్టీ నాయకులను కూడా మోసం చేశాడు రేవంత్ రెడ్డి. నిజంగా మనం శబాష్ అన్నామా తెలంగాణలో? ఏ మీడియా అని అన్నదా, లేకపోతే ఏ అనలిస్ట్ అన్నాడా? అన్ని తప్పుల తడక అన్నారు. ఎందుకంటే జనాభా పోయిన 2011 సెన్సెస్ కంటే జనాభా ఎంత పెరుగుతుంది? అట్లీస్ట్ ఓ 10% అన్న గ్రోత్ ఉంది, 5%, 7% అన్న గ్రోత్ ఉంటుంది కదా. 7% అనుకున్నా కూడా 3.5 లక్షలు. అంటే కేసీఆర్, కేటీఆర్ ఎవరు కూడా ఈ కులగణంలో పాల్గొనలేదు. వాళ్ళిద్దరు పాల్గొనకపోతే జనం పాల్గొనలేదా? ఇక్కడ ఏం జరిగిందంటే ఉద్దేశపూర్వకంగానే అందరి ఇళ్లలో పోయి ఎన్యుమరేషన్ చేయలేదు. కేసీఆర్ ఒక్క రోజులో చేశాడు సకల జనుల సర్వే. ఈయన ఎందుకు చేయలేకపోయాడు? ఈయన 3 నెలలు 2 నెలలు ఉద్యమం లాగా జరిగిపోయింది. దేశ విదేశాలు అందరూ వచ్చారు. ఈయన ఎంత తప్పుల తడక అని చెప్పడానికి. ఎప్పుడో 14 ఏళ్ల కింద 3,66,000 జనాభా ఉంటే పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుతుంది. పెరిగితే ఈయనకు అంతే ఎందుకు వచ్చింది? 3,66,000 ఎందుకు వచ్చింది? అది కాక ఓన్లీ
3% పాల్గొనలేదన్నాడు. 3% అంటే 9-10 lakhs. అవును. బట్ ఇక్కడ లెక్క ఏంటంటే ఆ రేషన్ కార్డుల లెక్క కావచ్చు, రేషన్ కార్డులలో ఉన్న జనాభా లెక్క కావచ్చు, ఓటర్ లిస్ట్లో ఉన్న లెక్క కావచ్చు, ఏ లెక్కతో కూడా కంపేర్ చేసినా కూడా ఈ సర్వే తప్పని తెలుస్తా ఉంది. అంటే కులగణన పనికిరాదంటారా ఫైనల్ గా? ఇది ఒక తప్పుల తడక. అప్పుడు కేసీఆర్ చేసిరని ఇందాక మీరు అన్నారు కదా, అది కూడా బయట పెట్టలే కదా సార్? చేయలేదు, ఇద్దరు చేయలేదు. అంటే కేసీఆర్ గారు కొంతకాలం ఆన్లైన్లో పెట్టారు, దానివల్ల కొన్ని ఫిగర్స్ వచ్చినాయి. బట్ ఈయనైతే దాన్ని అసలు కంప్లీట్గా లేదు కూడా, పెట్టాలన్నా కూడా ఇప్పుడు ఆ రిపోర్ట్ లేదు. అంటే ఇద్దరు కూడా కావాలని దాచిపెట్టడంలో ఆంతర్యం. కేసీఆర్ గారు చేసింది కులగణన కాదు, ఆర్థిక సర్వే. అంటే మొత్తం ఏంటంటే సమగ్ర ఆర్థిక సర్వే. ఆయన చేసింది పాలసీస్ తయారు చేయడానికి, పథకాలు ఎట్లా రూపొందించాలి, ఎవరెవరికి ఏం కావాలి, ఏమున్నది ఏం లేదు, దానికనే ఆయన చేసి ఆ గొర్రెల పథకం, చేపల పథకం, ఫైనాన్స్ కార్పొరేషన్లో కొంత లోన్ల కోసం డబ్బులు పెట్టడం, ఇట్లాంటివన్నీ ఆయన చేశాడు. ఈయనదేమో అది ఓన్లీ కులగణనే కదా, ఓ డెడికేటెడ్ కమిషన్ కూడా వేశాడు కదా, ఆ కమిషన్కి వేయలేదు అధికారం, జిఏడి చేసింది. ఇది గొప్పగా ఉన్నదని రాహుల్ గాంధీ ఎందుకు మెచ్చుకున్నాడంటే 97% పాల్గొన్నారని చెప్పిండు కాబట్టి. అది తప్పు కదా. రెండవది, మున్నూరు కాపులలో 6-7 లక్షల మంది రెడ్లు ఉన్నారు, రెడ్డి అని పెట్టుకుంటారు పక్కన, 4 జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకుపోయి రెడ్ల ఖాతాలు వేసి మా జనాభా 13 లక్షలు అని చెప్పాడు. ఆ 16 లక్షలు మున్నూరు కాపు జనాభా 13 లక్షలు అన్నారు. 1935లో మున్నూరు కాపుల జనాభా 35 lakhs. ఏదో హైదరాబాద్ స్టేట్లో, తెలంగాణలో 1935లో 35 lakhs ఉంటుంది, 2024లో కూడా 35 lakhs ఉంటుందా? 50-60 లక్షలను మున్నూరు కాపులను 13 లక్షలకు తగ్గించి చూపెట్టాడు. ఎట్లా ఒప్పుకుంటారు? అంటే రెడ్డిలో కలుపుకొని వాళ్ళ సామాజిక వర్గాన్ని ఎక్కువ పెంచుకున్నాడు. రెడ్లు ఎంత ఉన్నారు? మనం ఏ రకంగా సర్వే చేసినా 2.5 ఉన్నారు. అంటే నేను ఇంతమంది రెడ్లకు మంత్రి పదవులు ఇస్తున్నా మా సామాజిక వర్గం ఉందని చెప్పి చూపెట్టుకోవడానికి. కాబట్టి రేవంత్ రెడ్డిది తప్పుల తడక అనేది తెలియక రాహుల్ గాంధీ అప్రిషియేట్ చేశాడు. బట్ ఆయన మానసికంగానేమో టెక్నికల్గా కాంగ్రెస్తో ఉన్నాడు, మానసికంగా చంద్రబాబుతో ఉన్నాడు, మోడీతో ఉన్నాడు. సరే, ఇప్పుడు కొత్తగా